నా పేరు చేమూరి పద్మజ. ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియాలో నేషనల్ సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క జనరల్గా నా యొక్క జాబు డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ కర్నూలులో వర్క్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మరకల ప్రసన్న కుమారి గారికి, ఇచ్చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపు నుండి మాకు ఆహ్వానం పొందించి మా యొక్క అధ్యక్షుల వారి యొక్క సమక్షంలో నేషనల్ ప్రెసిడెంట్ గారు సంఘం వ్యవస్థాపకులు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ వాళ్ళందరికీ కూడా మరొకసారి జైలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ ఫస్ట్లో ఒక మాట చెప్పినారు మా అధ్యక్షుల వారు. నేషనల్ కమిటీ, కోర్ కమిటీ అయినా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జాతి మీద ప్రేమతోటి, సంఘం మీద ప్రేమతోటి, పే బ్యాక్ టు అవర్ సొసైటీ అనే నినాదంతో ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది. అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాకు మీటింగ్ పెట్టడానికి మాకు అవకాశం కల్పించినట్టు వాళ్ళలో మరి చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మేధావులు ఉన్నారు, అదేవిధంగా పెద్ద పెద్ద జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. మన క్యాస్ట్లో నేను చెప్పేది, మన క్యాస్ట్ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి సార్, ఇక్కడ అలా రెస్ట్ అంతే. ఇక్కడ చెంచు కమ్యూనిటీ కాదు, ఎరుకుల కాదు, యానాది కాదు, లంబాడి కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆదివాసీలు అందరూ కూడా మన జాతికి సంబంధించిన వాళ్ళు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. మొట్టమొదటిసారిగా నిజంగా మరి ఈరోజు మనం ఈ ఇంట్లో జరుపుకుంటున్నామని చెప్పానంటే, ఇందాక అమ్మగారు ఒక మాట చెప్పారు, ప్రసన్న మేడం గారు వాళ్ళ అమ్మగారు, ఎవరైనా ఏదైనా పని చేయాలి అంటే జాతి మీద ప్రేమ ఉండాలమ్మా, మన వాళ్ళ మీద ప్రేమ ఉండాలని చెప్పేసి అన్నారు. మరి అలాంటి ప్రేమను మాకు చూపించినటువంటి యొక్క దంపతులు వాళ్ళు మొట్టమొదటి మీటింగ్ కూడా మేము ఇక్కడే పెట్టడం జరిగింది. నిజంగా మనం తలుచుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు తలుచుకుంటే ఒక పెద్ద హాల్ని తీసుకొని మనం మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. ఎంత పెద్ద హాల్ని తీసుకోవచ్చు. కానీ అలా చేయాలంటే మనకు మనసు ఉండాలి. అలాంటి మనసు మాకు ఉంది. మేము మా ఇంట్లో మేము ఆశ్రయం కలిగిస్తాము, మన జాతి కోసం మేము సైతం అంటూ ముందుకు వచ్చినటువంటి దంపతులు వీళ్ళిద్దరూ కూడా నిజంగా అలాంటి దంపతులకు మన సంఘం తరపునే కాదు, సమస్త మన జాతి తరపు నుంచి వారికి ముందుగా అమ్మ మీకు నమస్కారం తెలియజేస్తున్నామమ్మా. ఏం కాదు, అమ్మగారు చెప్తున్నారు. కానీ ఈ రోజు ఇక్కడ కూర్చోడానికి మాకు అవకాశం కల్పించారు. ముందు మనకి నీడనిచ్చిన చెట్టుని, మనకి సహాయం చేసిన మనిషిని, మన మూలాలను మనం మర్చిపోతే మనం పెట్టింది కూడా అదే. అంటే ఒక చదువుకున్నటువంటి యొక్క విద్యావంతులుగా మన యొక్క జాతి నుండి మనం ఏ యొక్క క్యాడర్ నుంచి వచ్చామో, మనం అసలు ఎక్కడి నుంచి వచ్చామో, ఏ అడవి నుంచి వచ్చామో, లేకపోతే ఏ బురద గుంటల నుంచి వచ్చామో, లేకపోతే మామూలుగా అయితే మనం చెరువులు ఉంటారు, ఆ చెరువు పక్కన నుంచి వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో మన అందరికీ తెలుసు. కానీ ఎక్కడి నుంచి వచ్చామో అన్నది గుర్తుంచుకున్న వాళ్ళు ఎంతమంది అనేది నేను ఈ సభాముఖంగా మీరు అడుగుతున్నానమ్మా. మీరు దయచేసి బాధపడొద్దు. ఎందుకంటే మన జాతి కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తపనతోటి పెట్టినటువంటి సంఘమే ఇది. బహుజన భావజాల సిద్ధాంతాల పునాదులపై వాళ్ళ ఊపిరినే లక్ష్యంగా పెట్టుకొని అంబేద్కర్ గారి ఆలోచన విధానం మాత్రమే ఈ యొక్క సమాజాన్ని మార్చగలదు, మన జాతులకు మేలు చేయగలదు. మరి అలాంటి వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి ఒక ఆవేదనతో, ఆలోచనతో ఆయన యొక్క ఆలోచన విధానంలో మనం నడవాలి. చదువుకున్న వ్యక్తులుగా మన జాతులకు ఉపయోగపడాలి. మన జ్ఞానము, మన చదువు, మన యొక్క సంస్కారము, మన యొక్క టైము, మన యొక్క టాలెంట్, మన యొక్క ట్రెజరర్ ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పేసి మన అధ్యక్షుల వారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క సంఘ స్థాపనలో ఉన్నటువంటి మన పాల్పర్తి బాలాజీ గారు అయితేనేమి, సంఘంలో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంఘం స్థాపించినప్పుడు మేము నలుగురమేనండి. మేము నలుగురు కూడా ఎన్నో శ్రమలకు చెప్పినట్టు ఇప్పుడు ఏవైతే డైరీలో మీరు విన్నారో, మీరు చూశారో, అవన్నీ కూడా కల్పితాలు కాదు. అవి మేము చేసిన పనులు మాత్రమే వాటిలో లిఖించడం జరిగింది. రాజగిరి మధు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలకు వచ్చి ఎన్నో చోట్లకి వెళ్ళి మన యొక్క జాతి బిడ్డలకి ఇంటింటికి వెళ్ళి పలకరించిన రోజులు ఉన్నాయి. మాకు ఆదివాసీ మన జాతులు ఎవరైతే ఉన్నారో ప్రతి రాష్ట్రంలో మా రాష్ట్రంలో 2 సార్లు మేము ఇట్లా తిరగడం జరిగింది. అంటే ఇవన్నీ మన అధ్యక్షుల వారు ఆల్రెడీ మనకు చెప్పున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ చేసాము, ఒక సంఘం, ఒక ఒక ప్లాట్ఫామ్ వేసాము, మనం నడుస్తున్నాము. మనతో పాటు నడవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా సంఘం
సెక్రటరీ జనరల్ గాని స్వాగతం పలుకుతున్నాను. మరి ఇంతవరకు మీరంతా కూడా వచ్చారంటే ఎంతో కొంత జాతికి సేవ చేయాలనేటువంటి సంకల్పంతో వచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. మీ యొక్క మేధస్సుని మన సంఘానికి పెడదామండి. మీ యొక్క చదువుని, మీ యొక్క ట్రెజరీని, మీ యొక్క టాలెంట్ని పెడితే ఆంధ్రాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అద్భుతాలు మనం చూడొచ్చు. మన జాతి కోసం మనం ఎట్లాగూ మన బిడ్డలకి మనం ఏదైనా మేలు చేయాలి అనుకుంటే మన మూలాలను మనం మర్చిపోకుండా మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకున్నప్పుడే, మన యొక్క ప్రాణాన్ని మనం కాపాడుకోవటానికి మనం ముందు పెట్టినప్పుడే మనం ఎవరో ఒకరు మార్పు శ్రీకారం చుట్టాలి. మరి అందరూ కూడా మరి ఉద్యోగం చేస్తున్నాము. మరి మాకు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇక్కడ మీరు కూడా గమనించాలి, ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఎవరంటే ప్రసన్న కుమారి మేడం గారు. మరి ఆమె ఒక స్త్రీమూర్తి అయ్యుండి మరి ఇంత మీటింగ్ పెట్టించాలి అని చెప్పినప్పుడు ఇంత పోరాటం. మీకు ఝాన్సీ గారిని తీసుకుంటే ఇక్కడ ట్రెజరర్ గారు, ఇక్కడ ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చినారో అలాంటి గొప్ప ప్రాధాన్యత మన సంఘంలో ఉండబట్టే మేము ఈ రోజు ఒక నేషనల్ సెక్రటరీ జనరల్ గా నేను మాట్లాడుతున్నాను. మన ఝాన్సీ గారు అయితేనేమి, మన ప్రసన్న మేడం గారు అయితేనేమి, మన అమ్మగారు అయితేనేమి, మరి ఇంతమంది స్త్రీమూర్తులు ఈ రోజు గడప దాటి బయటికి వచ్చి మన జాతుల కోసం ఉపయోగపడాలని వస్తున్నారంటే ఇది చాలండి మన జాతికి మార్పు తీసుకురావడానికి. ఇంత మంచి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే నా యొక్క విన్నపం ఏంటంటే సార్, ఇంకొకసారి మనం తెలంగాణలో మీటింగ్ పెట్టుకుంటే ఏ ఒక్కళ్ళ ఇంట్లోనో లేదో అంటే ప్రేమ లేదని మేము చూడలేదు. ఎందుకంటే మన పని, మన యొక్క విధి విధానాలు మన యొక్క వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి నా యొక్క ఆలోచన. చూద్దామని సార్, ఎందుకంటే మీరు అసలు రావటం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజులో చాలా మంది మన క్యాస్ట్ని, మన అందం చూసి, మన యొక్క రంగు చూసి, మన యొక్క రూపాన్ని చూసి, మన ఆఫీసులో హోదాని చూసి కులం పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మీరు ఎస్టీనా, మీరు ఎస్టీ ఎరుకలా, మీరు ఎస్టీ చెంచా కమ్యూనిటీ అని చెప్పానంటే తల ఉంచుకుంటున్నారు. ఎందుకండి? మన రిజర్వేషన్ తీసుకున్న దాని మీద కాదా? మనకు ఉద్యోగం వచ్చిందా మన క్యాస్ట్ వల్ల కాదా? ఎందుకు సిగ్గుపడాలి? మనం గర్వపడాలి మన క్యాస్ట్ని చెప్పుకోవడానికి. ఎప్పుడు సిగ్గుపడాలి అంటే మన జాతికి మన చదువు ఉపయోగపడినప్పుడు మనం సిగ్గుపడాలి. మన జాతికి మన యొక్క టైం ఇవ్వడానికి మనం సిగ్గుపడాలి. అలాంటి దయచేసి నా యొక్క మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ ఇలాంటి మాటలు అప్రిసియేషన్ మేడం, బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి మన అంబేద్కర్ గారు చెప్పారు, లాస్ట్ లో ఒకే ఒక మాట చెప్తాను నేను. ఆయనకు చెప్పినటువంటి నల్గొండ గద్ర గారు చెప్తారు, మీ యొక్క భాషలో మనం చెప్పాలని చెప్పానంటే, మరి అంబేద్కర్ గారి రిజర్వేషన్ వల్ల మనందరం కూడా మన ఒక హక్కుల్ని మనం వినియోగించుకొని జాబ్ చేస్తున్నాము. ఈ హక్కుల్ని మనము మన జాతి బిడ్డలకి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పానంటే ఆయన అందరూ నల్గొండ గద్ర గారు బ్రహ్మాండమైనటువంటి ఒక పాట రాశారు. ఎందుకంటే ఆయన నీవాడు నావాడు కాదు, ఆయన అందరి వాడు. ప్రపంచాన్ని మేలుకొల్పినటువంటి మహనీయుడు ఆయన ప్రపంచ ఆత్మ బంధువు. ఆయన ప్రపంచ మానవాళి ఆత్మ బంధువు. మరి అలాంటి ఆయన్ని కొన్ని వాడలకో, కొన్ని యొక్క దేశాలకో, లేకపోతే కొంతమందికో పరిమితం చేసేటువంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఏంటయ్యా అంటే, వెలివాడల్లో మాత్రమే వెలసెర బొమ్మ, ప్రతి వాడల్లో నిలపగలిగే యోధులేరమ్మా, ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వారికి హక్కులను పంచినవాడు, తను రాసిండు రాజ్యాంగము దేశము కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, మన చీకటిని తరిమేసే వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం, మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొత్త సమాజం. అహరాజ్యాంగము ప్రతిఫలాల విందు భోజనం, అది అంటే అని అడిగేందది ఏ కుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై, భావితరాల బ్రతుకులు మార్చుట కొరకై, అణచబడిన వారి కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఈ పదవైన ఆయన భిక్షే. జై భీం
జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. ప్రతి ఒక్కరు కూడా నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే నువ్వు నిజంగా నీ జాతిలోకి ఉపయోగపడతావు. నీ చదువు, నీ టాలెంట్ నువ్వు చచ్చిపోయినా సరే నీ యొక్క ఆశయాల రూపంలో నీ బిడ్డలకి మనం చేసేటువంటి త్యాగాలు, మనం చేసేటువంటి పనులు గుర్తించు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ టు ఆల్. జై.